G6 న్యూస్ తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు మానస. నేను సివిల్ ఇంజనీర్. ఈ రోజు మీరు చూడొచ్చు మా వారికి చాలా ప్రజా సమస్యలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మనం గౌరలి ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటో ఒకసారి మీకు నేను చూపించాలనుకున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు చుట్టూ ఎలా ఉంది ఈ ప్రస్తుత ప్రాజెక్ట్, దీని కండిషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఒక ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది ఇక్కడ. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే ఇది పూర్తయిన పరిస్థితుల్లో అయితే ఈ ప్రాజెక్ట్ కనిపించట్లేదు. అండ్ ఒక సివిల్ ఇంజనీర్ గా నేను ఒక్కటి మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ స్ట్రక్చర్ చాలా వీక్ గా ఉంది. అది ఇక్కడ చూస్తే ఆ పరిస్థితులే మనకు చెప్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ప్రాజెక్ట్ కి దగ్గర సుమారుగా మనకు 3,900 ఎకరాల భూమి సేకరణ జరిగింది. ఎంతో మంది రైతులు నష్టపోయి వాళ్ళ భూములను, సారవంతమైన భూములను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొంతమందికి ఆర్థిక సహాయం అందింది, కొంతమందికి ఆ సహాయం కూడా అందక ఎంతో మంది ఇదే ఊర్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మనం సుమారుగా 1,200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని మనం నిర్మించుకున్నాం. ఈ రోజు అంత ప్రజాధనం ఇక్కడ మనం పెట్టినప్పుడు ఈ రోజుకి అది నిరుపయోగంగా ఇలా ఉంటే ఆ పెట్టిన దానికి అర్థం లేదు అనేది నాకు అనిపిస్తుంది. మనకు దీనికి దగ్గరగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఈ రోజు 1,60,000 ఎకరాల భూమికి నీళ్లు అందడం, పంటలు పండడం అనేది జరుగుతుంది. అలాంటిది మీరు చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఉన్న భూములు కూడా బీడు భూములుగా ఇప్పుడు ఎంత భూమి ఉందనేది మీకు క్లియర్ గా మేము చూపిస్తున్నాం. ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వాటర్ అందలేని పరిస్థితి ఉంది. నీళ్లు విడుదల చేయాలి మానేరు నుంచి అని చెప్పేసి మనం చాలా మందిని దీనికోసం ఫైట్ చేస్తున్నాము. కానీ ఒక పరిస్థితి ఆలోచించండి, ఇక్కడ ఒక కేసు ఆలోచించండి. లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడైతే ట్రయల్ రన్ జరిగిందో కొంచెం వర్షం నీళ్లు కూడా ఎక్కువైపోయి మీరు చూస్తే అక్కడ ఒక కొండ ప్రాంతం ఉంది. దానికి ఆనుకొని ఒక ఆనకట్ట మనకు కొంచెం కనిపిస్తుంది. అక్కడ ఉన్న మట్టి తడవడం వల్ల, అంటే ఈ నీళ్ల ద్వారా ఆ మట్టి పూర్తిగా దాన్ని కరెక్ట్ గా మరమ్మతులు చేయకపోవడం, కరెక్ట్ గా నిర్మాణం జరగకపోవడం వల్ల ఆ మట్టి నీళ్లు తీసుకోవడం వల్ల జలించి ఇక్కడున్న ప్రజలే మాకు ముప్పు ఉంది అని చెప్పి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఇంత వీక్ స్ట్రక్చర్ కి మనం నీళ్లు వదిలిపెట్టినా కూడా దానికి ఉపయోగం అనేది కరెక్ట్ గా ఉంటుందా లేదా అనేది మన ముందున్న పెద్ద సమస్య. ఈ రోజు నేనే పార్టీకి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మంచి ప్రాజెక్ట్ ని తీసుకొద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చినప్పుడు, ప్రజాధనాన్ని ఉపయోగించినప్పుడు అది కరెక్ట్ గా ప్రతి ఒక్కరికి అందేలా మనం చూసుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి. దానికోసం మనం పోరాటం కూడా చేయాలి. ఈ రోజు మీ ముందుకొచ్చి ఈ సమస్య గురించి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఎంతో మంది ప్రజలు నష్టపోయి వాళ్ళ భూములు వదులుకొని వాళ్ళు ఇబ్బంది పడుతూ కూడా ఈ ప్రాజెక్ట్ కి సహకరించినప్పటికీ కూడా అది ఈ రోజు ఉపయోగకరంగా లేకపోవడం, దాన్ని ఎవరు కనీసం ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడకపోవడం, దాని తర్వాత ఇది పూర్తి స్థాయిలో అయిపోయింది అని చెప్తున్నారు, అది పూర్తి స్థాయిలో కూడా ఉండకపోవడం, ఇన్ని సమస్యలు మనం ఇక్కడికి వస్తే చూడడం అనేది జరుగుతుంది. మేవన్నీ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. దీంతో పాటు మీకు ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాము. మనలాంటి చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వస్తే ఇలాంటి ఎన్నో సమస్యలు రాకుండా ఆపేవాళ్ళం. ముందు మనం అలా ఆపగలిగే ఆ కనీసం నాలెడ్జ్ ని మనం తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో సమస్యల మీద మనం మాట్లాడగలుగుతాం, మనకు తెలుస్తుంది. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ని మీరు ఒకసారి గమనించి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందుకు ఇక్కడున్న ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా ఎంతమంది అయితే ప్రజలు ఇప్పటికీ బాధలు పడుతున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి దాదాపు 12 గ్రామాలు మనం చూస్తున్నాము, వాళ్ళందరూ వాళ్ళ భూములను వదిలేసి వేరే దగ్గరికి వెళ్లడం జరిగింది. అంతమంది త్యాగానికి ఇక్కడ మనం ఎన్నో వైఫల్యాలు చూడాల్సి వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి వైఫల్యాలు మున్ముందుకు జరగకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకోగలుగుతాము. జరగకుండా కూడా పనులు జరుగుతాయి. ఎలాంటి వైఫల్యాలు లేకుండా కూడా పనులు జరిగే అవకాశాలు మనం తీసుకురాగలుగుతాము. ఇంకా ఇలాంటివి ఏం జరగకుండా ఉండాలి అని అంటే ఇప్పటికైనా చదువుకున్న యువత ముందుకు రండి, ప్రశ్నిద్దాం అందరం కలిసి. నాతో పాటు అందరూ ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. మార్పు కోసం మీ మానస.